మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మ్యామ్, ఈ నెలలో మనకి నాగపంచమి వచ్చింది. అవును. సో దానితో పాటు వారాహి పంచమి కూడా వచ్చింది. అవును. దాని విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే నాగపంచమి అంటేనే ఆ రోజు తప్పకుండా రాగుకు సంబంధించిన రోజు అది. ఎందుకంటే ఎప్పుడైనా పంచమి తిథి అంటేనే అది రాగు అంటే జాతక రీతిగా చాలా మందికి ఎన్నో దోషాలు ఇస్తూ ఉంటాయి. ఎక్కువ సంవత్సరాలు 18 సంవత్సరాలు రాగు దశ జరిగే వాళ్ళకి చాలా సమస్యలు కూడా ఉంటాయి. కొన్ని జాతకాలకు ఆ రాగు రాజయోగాన్ని కూడా ఇస్తుంది. సో ఇప్పుడు వచ్చి కొన్ని చక్రాల్లో చూసామంటే ఇప్పుడు మన జనరల్గా చూస్తే అంబానీ జాతకంలో ఏంది అసలు ఆయన వాళ్ళ అంటే ముఖేష్ అంబానీ జాతకంలో సో 10వ స్థానంలో రాగు ఉన్నారు. ప్లస్ దాంతోపాటు మంచిగా అసలు అక్కడ వచ్చి రాజయోగం వచ్చింది తనకి. సో కొన్ని జాతకాలకు ఏమవుతుందంటే మంచి రాజయోగం రావాలి అంటే కూడా ఇక్కడ రాగు మంచి పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు పంచమి తిథి అంటేనే ఎందుకు అసలు నాగ పంచమిని ఎందుకు స్పెషల్గా అంటే ఆ కాలంలో ఏమైందంటే అప్పట్లో పొలంలో దున్నేటప్పుడు జస్ట్ ఒక పుట్ట దగ్గర ఒక అతను ఏం చేస్తారు, ఒక వ్యవసాయం చేసే అతను అసలు అవి కొంచెం చిన్న చిన్న పాములుగా ఉన్నాయి, దాని పిల్లలంతా చంపేస్తాడు ఆయన. సో అవి తెలియదనమాట. తెలియకుండా ఆయన దున్నేటప్పుడు అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, చనిపోతుంది. తర్వాత ఆ సర్పం వచ్చి వాళ్ళని అసలు ఎప్పుడైనా వాళ్ళకి కూడా పిల్లలు లేకుండా చేయాలని చెప్పి అసలు అది శాపం ఇస్తుంది. తర్వాత వాళ్ళందరికీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, సమస్యలు ఉండి వాళ్ళు చనిపోతూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే ఒక అమ్మాయి వరకు వాళ్ళ ఇంట్లో అసలు ఒక పాప మిగిలింది అని చెప్పి దాన్ని ఖర్చేదానికి ఒక సర్పం వెళ్తుంది. సో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి వచ్చి నాగదేవతలకు పూజలు చేస్తుంది అన్నమాట. సో అప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఎందుకంటే తండ్రి తెలియకుండా చేసిన తప్పుకు ఈ అమ్మాయి పూజ చేస్తున్నప్పుడు ఆ సర్పం ఏమైందంటే దాన్ని మనసుని మార్చుకుని అంటే తన ప్రాణం తీసేదానికి వెళ్ళింది. కానీ అయితే అక్కడ వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ అమ్మాయిని చూసిన తర్వాత అసలు అవి మనసుని మార్చుకుని అసలు ఏం లేదు వీళ్ళకి మంచి చేస్తాము తెలియకుండా చేశారు కదా అని చెప్పి అప్పుడు ఆ శాప విమోచనం అనేది వాళ్ళకి దొరికింది. సో అప్పుడు ఆ పాపని మంచిగా చూసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చే వంశం కూడా మంచిగానే వచ్చినాయి. సో ఇప్పుడు ఏమైతుందంటే ఆ రోజు అంటే ఏ రోజు ఆ అమ్మాయికి అసలు ఆ నాగదేవత దర్శనం ఇచ్చి అసలు ఆ అమ్మాయికి శాప విమోచనం ఇచ్చిందో ఆ రోజు నాగపంచమిగా చాలా వరకు చేస్తాం. నార్త్లో కూడా కొన్ని కథ ఉంటుంది. జనరల్గా ఏమైందంటే అప్పట్లో అంటే ఇది వచ్చి చాలా ఏళ్ళ ముందుకులోంచి నాగపంచమి అనేది మనం ఎక్కువ మొక్కుతూ ఉంటాము. ఒక అతను ఏంటంటే అసలు అంటే వాళ్ళ ఇంట్లో 7 ఉంటారు, వాళ్ళు అంతా వ్యవసాయం చేసేవాళ్ళే. అప్పట్లో కాలంలో ఏమవుతుందంటే వాళ్ళకి అసలు అంటే వంట చేసి గంజి తీసుకుని వెళ్తారు. గంజి అంటే మనకు అప్పట్లో ఏంటంటే మంచి ఫుడ్ పెద్దగా ఉండవు కదా. సో గంజి అంటే అన్నం వార్చి దాంట్లో వాటర్ పోసి తీసుకెళ్తున్నప్పుడు పొలానికి వాళ్ళ బ్రదర్ గురించి 7 ఉంటారు అన్న తమ్ముళ్ళు. సో వాళ్ళకి వాళ్ళ చెల్లెను ఆమె తీసుకెళ్తున్నాయి. సో తీసుకెళ్తున్నప్పుడు గరుడ పక్షి ఏం చేస్తుందంటే ఒక సర్పాన్ని పట్టుకుని వెళ్తుంది అనమాట మీద. అదే టైంలో పట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆ సర్పం వచ్చి ఏంటంటే ఆ పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ సర్పం దాంట్లో ఆ గంజిలో వచ్చి పడుతుంది. సో అది తెలియకుండా అది పాయిజన్ అయిపోతుంది. ఆ అమ్మాయి చూసుకోలేదు. వాళ్ళకి అందరికి 7 ఆ గింజలు ఇస్తే వాళ్ళందరూ చనిపోతారు. సో ఇది ఏందంటే ఆ రోజు జనరల్ గా వచ్చి గరుడు తీసుకొచ్చాడు. కొంతమంది గరుడ పంచమిని కూడా చెప్తారు, గరుడు పుట్టిన రోజు కూడా చెప్తారు. సో అది ఏమైతే ఇంకా స్పెషల్ గా ఉంటుంది ఆ రోజు, అందుకని నాగపంచమి రోజే. అయితే ఏమైతుందంటే ఆ గరుడు తర్వాత అసలు తెలియకుండా చేసిన తప్పు. సో ఇంకొకటి ఇక్కడ ఏమైతుందంటే ఆ రోజు పర్టికులర్ గా గరుడిని మొక్కుతారు, ఆ రోజు నాగదేవతని మొక్కుతారు. తర్వాత మొక్కిన తర్వాత వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే గరుడు చేసిన తప్పు అది, వీళ్ళది తప్పు లేదు, కానీ అనుకోకుండా వాళ్ళందరూ తెలియకుండా అమ్మాయి ఆ ఫుడ్ ఇచ్చిన దానివల్ల చనిపోయారు. సో మళ్ళీ ప్రాణం తిరిగి వస్తుంది అట్లా అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ శరీరం వచ్చి చెప్తుంది, సో ఇట్లా పూజ చేయండి మీరు, అంటే ఆ రోజు స్పెషల్ గా చేయండి, తప్పకుండా వాళ్ళ ప్రాణం తిరిగి వస్తుంది అని చెప్తే అప్పట్లో కాలంలో ఇలా జరిగిన దానివల్ల అది మర్చిపోకుండా అందరూ ప్రతి ఒక్క సంవత్సరం వచ్చే ఆ పంచమి రోజు స్పెషల్ గా నాగులకు అంటే నాగదేవతలకు పూజలు చేస్తారనమాట. సో అది చాలా అంటే చాలా స్పెషల్. ఆ రోజు కొంతమంది కళలో వచ్చి సర్పము వాళ్ళకి అసలు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. కొన్ని జాతకాలకు ఏమైతుందంటే వాళ్ళకి ఏ రోజు ఆ నాగపంచమి రోజు సర్పం కనిపించి వాళ్ళకి ఆ రోజు మంచి దర్శనం దొరుకుతుందో వాళ్ళు
తప్పకుండా వాళ్ళకి మంచి రాజయోగం అనేది ఉంటుంది. సో ఇంకా ఏంటంటే మామూలుగానే మనం వచ్చి వరాగి అమ్మవారిని పంచమి తిథిలో మొక్కుతాం. జనరల్గా వరాగి పంచమి అనేది ఎప్పుడో ఒక్కసారిగా వస్తుంది. అది పర్టికులర్గా ఈసారి ఏమవుతుందంటే వరాగి కూడా పంచమి రోజు చాలా పవర్ఫుల్ రోజు కాబట్టి ఆ రోజు వరాగి అమ్మవారిని మొక్కడం ఇంకా మంచిగా ఉంటుంది. సో గరుడ పంచమి, వరాగి పంచమి, ఆ రోజు నాగుల పంచమి, సో అట్లా స్పెషల్గా ఉంటుంది. ఒకవేళ ఇట్లా పూజలు కొంతమంది తెలియకపోతే కూడా మన ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళ గురించి స్పెషల్గా ఎవరైతే సర్పదోషం వల్ల బాధపడుతున్నారో, లేదు కొంతమంది సర్పంని తెలియకుండా కూడా వాళ్ళు చంపేసి ఉంటారు. ఓకే, నాకు ఒక 3 ఏళ్ళ ముందుకు ఒక క్లయింట్ అట్లనే వాళ్ళు ఏందంటే అసలు అంటే వాళ్ళ ఆంధ్ర అనమాట. సో వాళ్ళు పూజలు జనరల్గా మామూలుగా చేసేవాళ్ళే, కానీ అంత పెద్దగా ఇది లేదు. కానీ వాళ్ళ పొలంలో ఏమైందంటే ఎప్పుడు వాళ్ళు పొలం ఏదైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర అక్కడ ఒక పెద్ద పుట్ట ఉండేది. ఆ పుట్టని తీసేస్తుండ్రు వాళ్ళు, ఎందుకంటే అది మధ్యలో ఉంటుంది, అసలు అది కొంచెం జనులు వచ్చేదానికి భయపడుతున్నారు అట్లని. తర్వాత ఏమైందంటే ఆ సర్పం వాళ్ళు అది అసలు ఒకటి ఉండింది దాంట్లో, దాన్ని చంపేశారు. నెక్స్ట్ ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్నని సేమ్ అదేలాగా ఉన్న సర్పమే వచ్చి కరిచేసింది, చనిపోయాడు ఆయన. తర్వాత వీళ్ళ బాబుకు ఆ దోషం ఉంది అని చెప్పేసి ఎప్పుడు ఈయన పొలానికి వెళ్తే ఆ టైమే ఆ సర్పం వస్తుందన్నమాట వాళ్ళ బాబు వచ్చినప్పుడు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బాబు కొంచెం చదువుకున్నాడు, అందుకని అబ్రాడ్ పంపించేశారు. సరే వెళ్ళి వచ్చిండు, 2 ఏళ్ళు అయింది, 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పొలం దగ్గర వెళ్తే మళ్ళీ ఆయనకి ఆ సర్పం కనిపిస్తుందంట. సో ఇలా చాలా భయపడారు వాళ్ళు అప్పట్లో. తర్వాత ఏమైంది, వీళ్ళ జాతకాలు చూస్తే కూడా సేమ్ సర్పదోషమే ఉంది. ఆయనకు పూజలు చేయించిన తర్వాత అప్పట్లోంచి ఆ సర్పం కనిపించేది లేదు. అంటే వేరే ఎవరికి కనిపించదు, తన కొరకమే కనిపిస్తుంది. అది కూడా వాళ్ళ తండ్రి అసలు దాన్ని చంపారు కాబట్టి వాళ్ళ తండ్రి కూడా చనిపోయారు. సేమ్ ఇది కూడా ఏమైందంటే ఆ సర్పం సంబంధించిన అదే రోజే చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ బాబుకు అదే దోషం వచ్చిందంటే అది వాళ్ళ పూర్వీకంలో ఎవరు ఉండకుండా చేయాలన్నది సర్పం. ఎందుకంటే సర్ప శాపం ఎప్పుడు ఉండకూడదు. సో దాన్ని ఎప్పుడు మనం అసలు అనవసరంగా చంపకూడదు. పొలంలో ఉంటే కూడా ఏమైతుందంటే దాని పక్కకు వదిలేసి కొంచెం వేరే మనం రూట్కి వెళ్ళాలి, ఎందుకంటే అది దానికి ఉన్న స్థలం, అది దాన్ని మనం పడగొట్టడం అసలు మంచిది కాదు కదా. సో అది తర్వాత వాళ్ళకి బాగా అయింది, అబ్బాయికి పెళ్ళయింది, మంచిగా సెటిల్ అయ్యాడు. సో అంతవరకు కూడా తనకి 30+ లో ఉన్నారు, పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు చూసినా కానీ సెట్ అవ్వట్లేదు. ఆస్తులు ఉంది, అన్నీ ఉంది, కానీ ఎందుకంటే ఈ సర్పదోషం వల్ల వాళ్ళకి అసలు సెట్ అవ్వలేదు. తర్వాత మంచిగా అయింది మనం పూజలు చేసిన తర్వాత. మ్యామ్, అంటే ఇప్పుడు మనకి నాగుల పంచమి మీరు అన్నట్టు అన్ని తీర్లు ఆ రోజే మంచి రోజు అంటున్నారు, నాగుల పంచమి అండ్ వారాహి పంచమి రోజు. సో ఆ రోజు ఈ సర్పదోషాలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే అంటే మనం ఆఫీస్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చమ్మా. అందరికి ఏంటంటే అసలు మొబైల్ అపాయింట్మెంటే ఉంటుంది. సో ఎవరైనా కావాలంటే వాళ్ళు పుట్టిన తేదీ, సమయము, ఏ ఊర్లో పుట్టారు, ఇవి 3 వివరాలు తప్పకుండా ఉండాలి. సో ఇవన్నీ ఉంటే వాళ్ళకి 100% నేనే చెప్తాను వాళ్ళ సమస్యలు ఏంది, దేని గురించి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు అనే విషయం కూడా నేనే చెప్తాను. వాళ్ళ సమస్యలు వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మనం చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత మాట్లాడవచ్చు ఏ సమస్య ఉన్నా. సో మీరు మేడంతో మాట్లాడాలంటే, మేడంని సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.